హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ లహీమా. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. ఓకే, వాళ్ళు ఎక్కడికి ఎందుకు వచ్చారో నాకైతే తెలియదు. వాళ్ళు ఎక్కడికి ఎందుకు వచ్చారో నాకైతే తెలియదు అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో ఐ డోంట్ నో వై దే కేమ్ హియర్. ఐ డోంట్ నో వై దే కేమ్ హియర్. వాళ్ళు ఎక్కడికి ఎందుకు వచ్చారో నాకైతే తెలియదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఏమి చేయాలో నాకు తెలుసు. నేనేం చేయాలో నాకు తెలుసు అంటుంటాం కదా. అటువంటి టైంలో ఐ నో వాట్ టు డూ. ఐ నో నాకు తెలుసు, వాట్ టు డూ ఏం చేయాలో అని నాకు తెలుసు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీ గురించి గొప్పగా చెప్పుకోకు. నీ గురించి గొప్పలు చెప్పుకోకు అంటుంటాం కదా. అటువంటి టైంలో డోంట్ బ్రాగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. డోంట్ బ్రాగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. బ్రాగ్ అంటే గొప్పలు చెప్పుకోవడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఎలాంటి వాడువో అందరికీ తెలుసు. నువ్వు ఎలాంటి వాడువో అందరికీ తెలుసు అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో ఎవ్రీ వన్ నోస్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. ఎవ్రీవన్ నోస్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను నాకంటే చిన్నవాడు. అతను నాకంటే వయస్సులో చిన్నవాడు అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో హీ ఈజ్ యంగర్ దెన్ మీ. హీ ఈజ్ యంగర్ దెన్ మీ. అతను నాకంటే చిన్నవాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను కారణం తెలుసుకోవచ్చా. నేను రీజన్ ఏంటో తెలుసుకోవచ్చా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి టైంలో మే ఐ నో ద రీజన్. మే ఐ నో ద రీజన్. నేను కారణం తెలుసుకోవచ్చా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు చాలా సేపటి నుండి వేచి ఉన్నావా. నువ్వు చాలా టైం నుండి వెయిట్ చేస్తున్నావా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి టైంలో హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ఏ లాంగ్ టైం. హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ ఏ లాంగ్ టైం. నువ్వు చాలా టైం నుండి వెయిట్ చేస్తున్నావా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను అక్కడ ఎవరూ మాట్లాడనివ్వలేదు. నన్ను అక్కడ ఎవరూ కూడా మాట్లాడనివ్వలేదు అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో నో వన్ అలౌడ్ మీ టు టాక్ దేర్. నో వన్ అలౌడ్ మీ టు టాక్ దేర్. అలౌడ్ అంటే మాట్లాడనివ్వలేదు, అలౌ చేయలేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడికి మళ్ళీ ఎప్పుడూ రాకు. ఇక్కడికి మళ్ళీ ఎప్పుడూ రాకు అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో నెవర్ కమ్ హియర్ అగైన్. నెవర్ కమ్ హియర్ అగైన్. ఇక్కడికి మళ్ళీ ఎప్పుడూ రావద్దు అని అర్థం. వాళ్ళను ఎవరు ఆహ్వానించారు. వాళ్ళను ఎవరు పిలిచారు అని అడుగుతుంటాం కదా. అటువంటి టైంలో హూ ఇన్వైటెడ్ దెమ్. హూ ఇన్వైటెడ్ దెమ్. వాళ్ళని ఎవరు ఆహ్వానించారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఆమెను ఏడిపిస్తున్నాడు. అతను ఆమెను ఏడిపిస్తున్నాడు అని చెప్పినప్పుడు హీ ఈజ్ మేకింగ్ హెర్ క్రై. హీ ఈజ్ మేకింగ్ హెర్ క్రై. అతను ఆమెను ఏడిపిస్తున్నాడని అర్థం. నెక్స్ట్ అతను ఎవరిని లెక్క చేయడు. అతను ఎవరిని కూడా లెక్క చేయడు అని చెప్తుంటాం కదా. అటువంటి టైంలో హీ నెవర్ కేర్స్ ఎనీ వన్. హీ నెవర్ కేర్స్ ఎనీ వన్. అతను ఎవరిని కూడా లెక్క చేయడు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అతడితో మాట్లాడటం అవసరమా. అతడితో మాట్లాడటం నీకు అవసరమా అని అడిగినప్పుడు ఈజ్ ఇట్ నెససరీ టు టాక్ టు హిమ్. ఈజ్ ఇట్ నెససరీ టు టాక్ టు హిమ్. అతడితో మాట్లాడటం అవసరమా. నీకు అతనితో ఏమైనా పని ఉందా. నీకు అతనితో ఏమైనా పని ఉందా అని అడిగినప్పుడు డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ విత్ హిమ్. డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ విత్ హిమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతనికి కాస్త దూరంగా ఉండు. నువ్వు అతనికి కాస్త దూరంగా ఉండు అని చెప్పినప్పుడు స్టే అవే ఫ్రమ్ హిమ్. స్టే అవే ఫ్రమ్ హిమ్. అతనికి కాస్త దూరంగా ఉండు అని అర్థం. నిజం చెప్పడానికి నీకు ఎందుకంత భయం. నిజం చెప్పడానికి నీకు ఎందుకంత భయం అని అడిగినప్పుడు వై డూ యూ ఫియర్ టు టెల్ ద ట్రూత్. వై డూ యూ ఫియర్ టు
టెల్ ద ట్రూత్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీ పని ఏమిటో నువ్వు చూసుకో. నీ పని ఏమిటో నువ్వు చూసుకో అని చెప్పినప్పుడు మైండ్ యువర్ ఓన్ బిజినెస్. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఎవరికీ సహాయం చేయడు. అతను ఎవరికి కూడా హెల్ప్ చేయడు అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో హీ డజంట్ హెల్ప్ ఎనీబడీ. హీ డజంట్ హెల్ప్ ఎనీబడీ. అతను ఎవరికి సహాయం చేయడు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అతను చనిపోయే ముందు వీలునామా రాశాడు. అతను చనిపోయే ముందు వీలునామా రాశాడు అని చెప్పినప్పుడు హీ వ్రోట్ ఏ విల్ బిఫోర్ హీ డైడ్. హీ వ్రోట్ ఏ విల్ బిఫోర్ హీ డైడ్. ఇక్కడ విల్ అనేది వీలునామా అని అర్థం. ఓకే, హీ వ్రోట్ ఏ విల్ బిఫోర్ హీ డైడ్ అంటే వీలునామా రాశాడు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఏమీ అనుకోకుండా కొంచెం పక్కకి జరుగుతారా. మీరు ఏమి అనుకోకుండా కొంచెం పక్కకి జరగండి అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి టైంలో వుడ్ యూ మైండ్ మూవింగ్ ఏ సైడ్. వుడ్ యూ మైండ్ మూవింగ్ ఏ సైడ్. ఏమీ అనుకోకుండా కొంచెం పక్కకి జరుగుతారా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు కష్టపడితే ప్రమోషన్ వస్తుంది. నువ్వు కొంచెం హార్డ్ వర్క్ చేస్తే ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఏ ప్రమోషన్. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ఏ ప్రమోషన్. నువ్వు కష్టపడితే ప్రమోషన్ వస్తుంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ధర తగ్గిస్తే నేను కొనుగోలు చేస్తాను. మీరు కొంచెం కాస్ట్ తగ్గిస్తే నేను ఆ వస్తువుని కొంటాను అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో ఇఫ్ యూ లోయర్ ద ప్రైస్ ఐ విల్ బై ఇట్. ఇఫ్ యూ లోయర్ ద ప్రైస్ ఐ విల్ బై ఇట్. మీరు ధర తగ్గిస్తే నేను కొంటాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పినప్పుడు ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ యామ్ వెయిటింగ్ ఫర్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ దయచేసి కొంత సమయం వేచి ఉంటారా. దయచేసి కొంత సమయం వేచి ఉంటారా అని అడిగినప్పుడు వుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. వుడ్ యూ ప్లీజ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. దయచేసి కొంత సమయం వేచి ఉంటారా. నెక్స్ట్ వన్ ఈజ్ దయచేసి నిదానంగా మాట్లాడతారా. దయచేసి మీరు కాస్త నిదానంగా మాట్లాడతారా అని అడిగినప్పుడు వుడ్ యూ ప్లీజ్ టాక్ స్లోలీ. వుడ్ యూ ప్లీజ్ టాక్ స్లోలీ. కొంచెం నిదానంగా మాట్లాడతారా. ఇక్కడ వుడ్, కుడ్, కెన్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఓకే, వర్షం ఆగే వరకు వేచి ఉండండి. వర్షం ఆగే వరకు కాస్త వెయిట్ చేయండి అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి టైంలో వెయిట్ అంటిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్. వెయిట్ అంటిల్ ఇట్ స్టాప్స్ రైనింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలా. మనం ఇప్పుడు బయటికి వెళ్ళాలా, అవసరమా అని అడిగినప్పుడు షుడ్ వి గో అవుట్ నౌ. షుడ్ వి గో అవుట్ నౌ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను అతని గురించి చాలా విన్నాను. నేను అతని గురించి చాలా విన్నాను అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ హియర్డ్ మచ్ అబౌట్ హిమ్. ఐ హ్యావ్ హియర్డ్ మచ్ అబౌట్ హిమ్. ఓకే, ఆమె ప్రతిరోజు కాలేజీకి వెళ్ళదు. ఆమె ప్రతిరోజు కాలేజీకి వెళ్ళదు అని చెప్పినప్పుడు షీ డజంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే. షీ డజంట్ గో టు కాలేజ్ ఎవ్రీడే. నేను సినిమా చూశాను. నేను సినిమా చూశాను అని చెప్పినప్పుడు ఐ సా మూవీ. ఐ సా మూవీ. అలానే ఐ డిడ్ సీ మూవీ అని కూడా చెప్పవచ్చు. నేను సినిమా చూడగలిగాను. నేను సినిమా చూడగలిగాను అని చెప్పినప్పుడు ఐ కుడ్ సీ మూవీ. ఐ కుడ్ సీ మూవీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను సినిమాలు చూడాల్సి వచ్చింది. నేను సినిమాలు చూడాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు ఐ హ్యాడ్ టు సీ మూవీస్. ఐ హ్యాడ్ టు సీ మూవీస్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను సినిమాలు చూసేవాడిని. నేను సినిమాలు గతంలో చూసేవాడిని అని చెప్పినప్పుడు
I used to see movies. I used to see movies. Okay. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.